అట్లా ఇట్లా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. రేపో మాపో కొత్త సర్పంచ్లు సీట్లలో కూసోబోతుర్రు. ఇక లీడర్ సాబులు కూడా తాపకో కాడ మీటింగ్లు పెట్టుకుంటా గెలిచిన వాళ్ళను పాయరంగా అరుచుకుంటుర్రు. అటు ఇటు పోకుండా కలిసి కట్టుగా ఉండి ఊర్లను బాగు చేసుకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే పనుల పని ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటుర్రు. పని ఒక్కసారి అక్క ఏందో అరుచుకొని వద్దాం. మొన్నటి దాకా ఓట్ల పండుగ నడిచింది. ఇక ఇప్పుడు గెలిచిన వాళ్లకు సన్మానాల పండుగ నడుస్తుంది. కొత్త సర్పంచ్ సాబులను పార్టీలన్నీ పాయరంగా అరుచుకుంటున్నాయి. పెద్ద లీడర్లు జిల్లాల పొంటి తిరుగుకుంటా మీటింగులు పెట్టి మరీ తారీఫు చేస్తుండ్రు. ఇక గిట్లనే సొంత నియోజకవర్గం సిరిసిల్లకు పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. 3వ మల్క ఎలక్షన్లలో గెలిచిన సర్పంచులకు మంచిగా పనిచేయాలన్నట్టు చెప్పిండు. ఓడిపోయిన వాళ్లకు ధైర్యం చెప్పిండు. అట్లనే సర్కారు వాళ్ళ మీద బాణాలు కూడా గట్టిగానే వేసిండు. ఇక చూడరే సీఎం సార్కు సవాల్ ఇసిరిండు. గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలం ఏలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. కాదన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా పెట్టి ఎలక్షన్లకు పోదామన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు కేటీఆర్ సార్ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు సుతా మస్తు కోపానికి వస్తుండ్రు. మీ పార్టీని కాపాడుకునే స్థితిలో నువ్వు లేవు. ఎట్లా పార్టీ నుంచి చేయి జారిపోతుంది, భావచేతలు పడతామని చెప్పి ఆలోచనతోటి కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతుండు. ముందుగా నీ వ్యవహారాన్ని నీ ఇంటికి సర్దిద్దుకో, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడు. కేటీఆర్ ఈయనేమో మా ముఖ్యమంత్రి గురించి కామెంట్ చేస్తాడు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా? నేను సవాల్ విసుస్తున్నా. నువ్వు అక్కడ కాకుండా వచ్చి నల్గొండలో 7 వేలు సపోర్ట్ చేయి. కేటీఆర్ నీకు డిపార్ట్ వస్తుందా? గిట్లా గట్టిగానే బదులిస్తాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా చెయ్యి పార్టీ 90% సీట్లు గెలుచుకుంటది అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఇక అది అట్లుంటే పువ్వు పార్టీ వాళ్ళు కూడా జిల్లాల పొంటి మీటింగులు పెట్టుకుంటే గెలిచిన సర్పంచులకు సన్మానం చేస్తుండ్రు. గిట్లనే నిర్మల్ల మీటింగ్ అయితే లీడర్లంతా పోయిండ్రు. ఓ దిక్కు గెలిచిన సర్పంచులకు సన్మానాలు, ఇంకో దిక్కు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకునుడు మస్తు జోరుగా నడుపుతాంది. ఇప్పుడు చెయ్యి పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను సీఎం సారే స్వయంగా కలుస్తానన్నాడు. మరిగా ఆ మీటింగ్ ఎప్పుడు పెడతారో ఏమో చూడాలి. ఎవ్వళ్ళు ఎట్లున్నా ఎవ్వళ్ళు ఏం చేసినా నడుస్తుందేమో గాని పెద్ద సార్ కొడుకు మాత్రం పెద్ద సార్ లెక్కనే ఉండాలి. అందరి లెక్క ఉంటా అందరి లెక్కనే చేస్తా అని అంటే అస్సలు నడవదు. ఏదో కొత్తదనం చూపియాలి. ఏపీ మంత్రి లోకేష్ సార్ ఇప్పుడు అదే పని చేస్తుండు. సార్ ఏం చేసినా పబ్లిక్ మనసు గెలుచుకుంటున్నాడు. అన్నిటికీ మించి చదువుల మంత్రి కాబట్టి పొల్లగాళ్లతోని గట్టిగా జోలు పెడుతుండు. ఇక చూడర్రి మీరే. చదువుల మంత్రి అంటే ఎప్పుడు సార్లతో మీటింగులు పెట్టుడే కాదు, పొలగాళ్లతో కూడా మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఏమున్నదో కూడా తెలుసుకోవాలి అన్నట్టు చేస్తున్నాడు ఏపీ మంత్రి లోకేష్ సారు. ఇట్లనే రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజీలో కొత్తగా కట్టిన బిల్డింగ్లు చాలు చేసిండు సారు. అటెనక పొలగాళ్లతో ముచ్చట్లు పెట్టిండు. చదువుల మంత్రిని మంచి మంచి ప్రశ్నలే అడిగిండ్రు ఆడపిల్లలు. ఇగో తొలత గీ చెల్లెను చూడండి ఏం అడిగిందో. సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాగుండదని బయట అపోహ సార్. కాదా అన్నట్టు చెల్లె ప్రశ్నకు సార్ చెప్పిన సమాధానం ఏంటిదో కూడా చూడండి. మాది అరేంజ్డ్ మ్యారేజ్, కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుందా. అది ఇదొకటే కాదు, రాజకీయాలకు వస్తానని ఓ తమ్ముడు లేచి మాట్లాడితే మంచిగా చదువుకో నేనే నిన్ను లీడర్ని చేస్తా అన్నట్టు మాట్లాడిండు సారు. లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ as లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. తమ్ముని నెంబర్ కూడా తీసుకున్నాడు మంత్రి సారు. గిట్లా చదువుకునే పొలగాన్లతోని చదువుల మంత్రి ముచ్చట మస్తు జోరుగా నడిచింది. మంచిగా చదువుకోవాలి, ఇంట్లో అయ్యే వాళ్ళను గౌరవించాలి, ఆడపిల్లలను గౌరవించాలి అన్నట్టు మంచి మంచి శుద్ధులే చెప్పుకొచ్చిండు సారు. పొలగాన్ల మనసు గెలుచుకున్నాడు.
ఆంధ్రాల షర్మిలక్క, తెలంగాణల కవితక్క అన్నారు. సొంతోళ్ళ మీద ఉన్న కోపంతోని సొంతంగా పబ్లిక్ లకు వచ్చిర్రు అని అనుకుర్రు. ఆమెతోనేమైతుంది, షర్మిలక్క నిమ్మలం అయినట్టే కవితక్క కూడా 4 వద్దులు తిరిగి నిమ్మలం అవుతుందని అన్నారు కూడా చాలా మంది. కానీ అక్క రువ్వడి చూస్తుంటే అంత అడ్డగోలుగా నిమ్మలం అయ్యేటట్లు కానొస్తలేదు. మస్తు రువ్వడి మీద ఉరుకుతుంది పబ్లిక్ దానికి. జాగృతి జనం బాట కార్యం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడిచింది. పొద్దుగల భద్రాచలం రాములోకి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుంది కవితక్క. అయ్యవార్లు చూత అంతే అక్క వస్తుందని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. అటెంక ఇంత ప్రసాదం తీసుకుని ఆడికించి సీదా మనుగులకు పక్క పొంటే ఉండి ఆంధ్రాలో కలిసిన 5 ఊళ్ళ నడుచుకుంది కవితక్క. వాళ్ళు కూడా అంతే అక్క వస్తుందని తీరిగా గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు పాయలం కొద్దిగా. మొదలు తెలంగాణ తల్లి బొమ్మకు దండేసి ఊళ్ళకు పోయింది సీదా. చిన్నపిల్లల్ని మందలిచ్చింది, పసిపిల్లల్ని ముద్దు చేసింది, ఊరంతా కలియ తిరిగింది, ఊళ్ళ సవలతులు అరుచుకున్నది. పిల్లగాండ్లకు చాక్లెట్లు ఇచ్చింది, పెద్దోళ్ళతోని కాళ్ళ మంచంలో కూర్చొని ఖతర్నాకు ముచ్చట్లు చెప్పింది అక్క. భద్రాచలం గ్రామంలోనే మరి దాదాపుగా 5 చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు, ఆంధ్రాలో విలీనమైనటువంటి గ్రామాలు, వాటి కోసం చేసే పోరాటం కానీ ఇంకా ముందడుగు పడవలసి ఉన్నది. దానికోసమే ఇవాళ మరి ఆ 5 ఊర్లను మరి మన తెలంగాణలో విలీనం కావాలని చెప్పి ఫైట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ఆ ప్రజలందరి కోరికతోని త్వరలోనే 5 గ్రామాలు మన తెలంగాణలో విలీనం అవ్వాలని, భద్రాచలం పట్టణం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టులన్నిటి నుంచి సురక్షితంగా ఉండే విధంగా పెద్ద రిటైనింగ్ వాల్ కట్టుకోగలగాలి. మనం స్వామివారి ఆలయాన్ని కాపాడుకోగలగాలి. ఆంధ్రాలో ఉన్న 5 ఊళ్ళను తెలంగాణకి ఇయ్యాలన్నట. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మనుగూరుకు పక్క పొంటే ఉన్న 5 ఊళ్ళు ఆంధ్రాలో కలిపిరు అప్పట్ల. అప్పటి సంది ఇప్పటి వరకు 5 ఊళ్ళు ఆంధ్రాలోనే ఉన్నాయి. తెలంగాణలో కలపాలని మస్తు మాటలు అడిగిలు కూడా, అయినా ఏం ఫాయిదా లేదు. అందుకనే సీదా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సార్ని అడుగుతుంది అన్నట్టు కవితక్క 5 ఊళ్ళను తెలంగాణకి ఇయ్యమని. గిట్లా జాగృతి జనం బాట పేరుతోని జిల్లాలు తిరిగేటి కార్యం మీద ఇయ్యాలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయింది అన్నట్టు. అక్క జోరు ఊపు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టేటట్టే ఉంది పో. అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద ముచ్చట పట్టుకొచ్చేసిన అదైతే చూడాలి కదా. చాలా గొప్ప మనసు పాత మంత్రి హరీష్ రావు సార్ది. ఈ షెల్లకు డాక్టర్ చదువులకు 22.5 లక్షల సాయం చేసిండు. మరి 1 కాదు 2 కాదు, గంత డబ్బు సాయం చేసిండు. పెద్ద ముచ్చట ఏందంటే సార్ దగ్గర కూడా యాళ్లకు పైసలు లేకుంటే ఆయన సొంత ఇంటిని తాకట్టు పెట్టి షెల్లకు సాయం చేసిండట. మళ్ళా మహబూబ్ నగర్ లో MS ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటి పైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే, సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటి పైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. చెల్లె పేరు మమత, సిద్దిపేట సొంతూరు. డాక్టర్ చదువుతుందట. పీజీ చేయాలంటే ఏడాదికి 7.5 లక్షలు ఖర్చు అవుతుందట. అట్లా 3 ఏండ్లకు ఏం తక్కువ 22.5 లక్షలు. 4 ఆడపిల్లలు వాళ్ళు. నాయననేమో కుట్టు మిషన్ దొక్కుతాడు. గంత ఫీజు కట్టలేక సార్ తానికి పోతే మొదలు ఇంటి మీద లోన్ తీసుకోమన్నాడట. ఆయనతో అది కూడా అయ్యేటాళ్లకు ఇప్పుడు సార్ ఇంటిని తాకట్టు పెట్టి చెల్లె చదువులకు సాయం చేసిండు అన్నట్టు. ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే, సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. సుషిరా సార్ది ఎంత గొప్ప మనసో. ఆయన ఇప్పుడు కొత్త ఏం కాదు ఇవ్వరి సార్కి ఇది. ఇంతకు మునుపు ఇట్లా చదువులకు చాలా మందికి సాయం చేసిండు కూడా సారు. కానీ ఏం ఆటకామాట అబ్బా, ఆయన ఉండేటి సొంతింటిని తాకట్టు పెట్టి వచ్చిన పైసలు సాయం చేసిండంటే సార్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు కలెక్టర్లందు యాదాద్రి కలెక్టర్ వేరయా అన్నట్టు ఉంటది సార్ పనితనం. ఏడ పుల్ల చిటుకుమంటే అడవాళ్తాడు, బళ్ళె పొల్లగాళ్ల కాడికి పోతాడు, బళ్ళల చదువులు చెప్తాడు, హాస్టల్లకు పోతాడు, ఆలతి అరుచుకుంటాడు. ఓ ఇట్లా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు, కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతూనే ఉంటాడు. అగో ఇట్లనే ఇప్పుడు ఇది. కలెక్టర్ సార్ అంటే సారే పోండ్రి. సార్ ఏ కార్యం ముంగటేసుకున్నా ఏడికి పోయినా అలాగుంటది. మరి సందు దొరికితే చాలు సర్కారు
ఆఫీసులకు పోతాడు, అధికారుల పనులు అలుచుకుంటాడు, బళ్ళలకు పోతాడు, పోరలకు చదువులు చెప్తాడు, దవాఖాన్లకు పోతాడు, డాక్టర్ల పనితీరు చూస్తాడు సారు. ఇంతకు ఎవరనుకుంటారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు అట్టియాల జిల్లాలో పెద్ద దవాఖానకు పోయిండు. దవాఖానంతా తిరిగి అరుచుకుండు ఈ తీరుగా. ఇట్లా బాలింతలతో మాట్లాడిండు, సర్కారు దవాఖాన్ల సౌలతుల గురించి తెలుసుకున్నాడు. ఈ బుడ్డోని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్లు చేస్తారట సారు. నిజమే అక్కు, బుడ్డోడు భలే ముద్దుకుండు. ఇంటికి పోగానే ఇంత జిట్టిది మరి. సార్ వచ్చిండంటే ఉత్తగానే పోడు కదా, అందుకనే డాక్టర్ల పనితీరు మీద కూడా నజరేసిండు. 3 గంటల తనక దవాఖాన్లనే తిరిగిండు సారు. కొలువులకు డుంబా కొట్టిన 82 మందికి నోటీసులు పంపించిండట కూడా. అయినా సార్కి ఇది కొత్తగా తెయ్యి బల్లలకు పోయి చదువులు చెప్తాడు, అవసరమైతే కోడిగుయ్యంగా పోయి పోరాల్ని నిద్రలేపి చదివిస్తాడు కూడా. అట్టుంటది సార్ తరీకా మరి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కలెక్టర్లందు యాదాద్రి కలెక్టర్ వేరయ్యా అన్నట్టుంటది సార్ పనితానం. దునియాల ఒక్కొక్కళ్ళు ఒక్కో షరతు కడుతుంటారు. అనుకున్నది అయ్యేదాకా గడ్డం మీసాలు తీయనని ఒకళ్ళు ఒట్టు పెట్టుకుంటే, పలానా నౌకరీ కొట్టేదాకా నిద్రపోను అని ఒకళ్ళు. ఇగో ఇట్లనే ఆ కొమరం భీం జిల్లాలుండే పెద్దమనిషి కూడా నేను పలానా పదవి కొట్టేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోను అని షరతు కట్టిండట. మరిగా పదవి ఏంది? ఇప్పుడన్నా చెప్పులు వేసుకుండో లేదో ఒక్కసారి అట్లా పోయి అరుచుకున్నద్దాం పారి. మంచిగా దోతి కట్టి గులాబీ రంగు అంగేసుకుని పెద్ద పుల్లలు వచ్చిండు చూడు. గీననేగా పెద్ద మనిషి, పేరు గజ్జి లింగయ్య. కాగజ్నగర్ మండలం నాగంపేట వీళ్ళ ఊరు. అయితే 15 ఏళ్ల కింద సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన ఈ లింగయ్య కాకకు అప్పటి సంధి కన్ను సర్పంచ్ కుర్చీ మీదనే పడ్డది. ఏం చేసినా సరే ఆ కుర్చీలో కూర్చోవాలి. సర్పంచ్ కుర్చీ వశం చేసుకునేదాకా కాళ్ళకు చెప్పులు తొడిగే ముచ్చట లేదని మంగమ్మ శపథం కాదు లింగయ్య శపథం పట్టిండు. అట్లా పాయ ఇప్పటికి 15 ఏళ్ల పొద్దు. ఇక అట్లిట్లా ఈ తాప బీఆర్ఎస్ పార్టీ తరపుకించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు బలపరిస్తే మొత్తానికి సర్పంచ్ గా గెలిచిండు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టి కాళ్ళకు కిరు చెప్పులు వేసిండు. 15 సంవత్సరాల నుంచి చెప్పులు వేసుకోలేదు, గెలిచిన కాబట్టి ఇప్పుడే చెప్పులు వేసుకున్నా. చూడు రే లింగయ్య కాకది ఎంత జిజ్జుబాటు. ఇన్నియాల వార్డు నెంబర్ గా ఓడిపోయిన వాళ్ళే నీ ఓట్లు మొదలారా మళ్ళా జీవితంలో వాటి జోలికి పోవద్దు అని అనుకుంటున్న వాళ్ళు వేల మంది. అసొంటిది లింగయ్య కాక మాత్రం పింఛన్ తీసుకున్న వయసులో చూద్దా గట్టి శపథం తీసుకుండు. పట్టుదలంటే గిట్లుండాలి అని అనుకున్నారట కాకను చూసిన అక్కడి జనమంతా. అన్నట్లు సర్పంచ్ అవుడు కాకకి ఇదేం శివాండ కాదు. ఇంతకు మునుపు సర్పంచ్ వార్డు నెంబరు ఇంకా ఎంపీటీస్ గా చూత పనిచేసిండట. ఇక లింగయ్య కాక ముచ్చట అట్లా పెడితే బొంబాయిలో ఓ ఎమ్మెల్యే సారు చూత ఈసోండి ముచ్చటే. రామ్ కదం అనకి ఈ సారు ఘాట్ కోపర్ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. అయితే ప్రచారంలో కొండగుట్ట ప్రాంతంలో ఉండే జనాలకు నీళ్ళ దిప్పల తీర్చేదాకా నేను నెత్తి కటింగ్ చేసుకోనని మాట ఇచ్చిండట సారు. ఇక అప్పటి సంధి అట్టని నెత్తి పెంచుకున్న ఎమ్మెల్యే మొత్తానికి నీళ్ళ తిప్పల పర్మనెంట్ గా తీర్చేందుకు పెద్ద పెద్ద ట్యాంకుల పర్మిషన్ తెచ్చి పనులు చాలు చేసిండు. అటెనక మాట్లాడుకుంటా మీ నీళ్ళ తిప్పల తీరబోతుంది, ఇక పనులు ఆగనే ఆగవని చెప్పి జనం నడవల్ల కటింగ్ చేసుకుంటూ గిట్లా మొత్తానికి 4 ఏళ్ల తర్వాత నీళ్ల సమస్య తీరబోతుందట అక్కడి జనాలకు. ఏదేమైనా 100 హామీలు ఇచ్చి గెలిచినాక చేతులు దులుపుకుంటున్న ఈ రోజుల్లో జనం తిప్పల్ని పట్టించుకునే ఇసొంటి లీడర్ ఉన్నాడంటే గొప్ప ముచ్చటనే కదా. ఉత్తగా రాజకీయాలు చేసుడు, మైట్ల ముంగట ముచ్చట్లు చెప్పుడు గివ్వే కాదు, మన లీడర్ సాబ్లకు వేరే వేరే టాలెంట్లు కూడా ఉన్నాయి. మొన్ననే చూసినాం కదా, సీఎం సార్ ఫుట్బాల్ ఆడిండు, ఆ నడుమ రాజస్థాన్ డిప్యూటీ సీఎం కతిసాము చేసింది. ఇట్లనే ఎలక్షన్ల టైంలో కూడా మన లీడర్లు వాళ్ళకున్న టాలెంట్ అంతా బయట పెడుతుంటారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సెంటర్ రోడ్ల మంత్రి గడ్కరీ సార్కు కూడా ఓ టాలెంట్ ఉన్నది. చూడుర్రి ఏంటిదో అది. సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు మైకుల ముంగడికి వచ్చిండంటే మంచి మంచి ముచ్చట్లు చెప్తుంటాడు. అట్లనే సారు గరిట పట్టిండంటే మంచి మంచి వంటలు సుత వండి పెడతాడట. ఇక గిట్లనే షెయి పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మేడం సంతకాల కొరకు సార్ ఆఫీసుకు పోతే రోడ్ల మంత్రి స్వయంగా వంట వండి పెట్టిండట. ఇక అసలు ముచ్చట్లకు పోతే కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రియాంక మేడం నియోజకవర్గానికి రోడ్లు కావాలని ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే ఆ రోడ్ల కథ ఏంటిదో మొత్తం చెప్తానని గడ్కరీ సార్ను పార్లమెంటులో అడిగింది. దానికి సారు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు మేడం, మీరు ఎప్పుడన్నా ఆఫీసుకు రావచ్చు అన్నట్టు చెప్పిండు.
అందుకే చెయ్యి పార్టీ లీడర్లను తోలుకొని గడ్కరీ సార్ ఆఫీసుకు పోయింది ప్రియాంక మేడం. లేక లేక వచ్చిన చుట్టాన్ని ఊకెట్లా తోలిస్తారు మరి. అందుకే గడ్కరీ సారు తన చేతులతోనే రైస్ బాల్స్ అనే వంటకం వండిండట. ఒక్క ప్రియాంక మేడంకే కాదు, ఆమె వెనుకొచ్చిన వాళ్ళకు కూడా రోడ్ల మంత్రి చేసిన వంటకం తినిపించిండ్రు. తిన్నోళ్ళు సారు చేతి వంట మస్తు కమ్మగా ఉన్నదని మెచ్చుకున్నారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే గడ్కరీ సారు ఉత్త ఉన్నప్పుడు యూట్యూబ్లో చూసి కొత్త కొత్త వంటలు తయారు చేస్తుంటాడట. సారుకు అదో ఆనందం అన్నట్టు. ఏమైనా చెయ్యి పార్టీలో ఓ పెద్ద లీడర్ అమ్మ గిట్ల పువ్వు పార్టీ వాళ్ళతో కూర్చొని నాష్ట చేసుకుంటా మాట్లాడు, పబ్లిక్ సమస్యలు చెప్పి పని చేయించుకున్నాడు చూస్తుంటే ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకున్నాడే కాదు, రాజకీయాలంటే ఇగో ఇట్లా కూడా నడవాలే అనుకుంటారట జనాలు. మింగమెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నాడట వెనకటికి ఓ ఇగ్రవంతుడు. ఇగో ఇట్లనే ఉంటది మన పాలిదేశం పాకిస్తాన్ వాళ్ళ ఎవ్వరం. ఏతలకు పోయి ఎల్లెలకల పడుతుంటారు. సాయం చేస్తామని చెప్పి డేట్ అయిపోయిన సామాన్లు పంపించే బాపతు. ఇక చూడుర్రి మళ్ళోసారి దునియా దేశాల ముంగట పాకిస్తాన్ వాళ్ళ ఇజ్జత్ అంతా పోయింది. పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తే చాలు చల్ నడువుర్రి బండి ఎక్కిండ్రి వెనకకు తోలిండ్రి అన్నట్టే తరిమి కొడుతున్నాయి ఇప్పుడు దేశాలు. అందులో సౌదీ దేశాలు అయితే పాకిస్తాన్ వాళ్ళని ఏరి పారేస్తుండ్రు. మరి ఇక వాళ్ళతోని గతగానం గోస అవుతున్నదట. పాకిస్తాన్ కేంచి సౌదీ దేశాలకు పోయి అక్కడ బిచ్చమెత్తుకుంటుండ్రాట జనాలు. రోడ్ల పొంటి కూకొని పైసల కొరకు సౌదీ పబ్లిక్ ను సతాయిస్తుండ్రాట. ఒక్క సౌదీనే కాదు, యుఏఈ, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్ళు పబ్లిక్ ను వాసపడనిత్తలేరట. నెరీ సౌదీ మొత్తం ఎంకులాడితే 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళు దొరికినరాట. అందరిని పాకిస్తాన్ విమానం ఎక్కించిండ్రాట సౌదీ సర్కార్ వాళ్ళు. మరి లేకపోతే గా సౌదీ దేశాలల్లో అందరూ అంతో ఇంతో ఉన్నోళ్లే ఉంటారు, అక్కడ బిచ్చగాళ్ళే ఉండరు. అటువంటిది పాకిస్తాన్ జనాలు అక్కడికి పోయి వాళ్ళ దేశం పరువు తీస్తున్నారట. అందుకే ఇప్పటి సంది పాకిస్తాన్ వాళ్ళకు వీసాలు కూడా ఇవ్వద్దని నిర్ణయం చేసిందట సౌదీ. ఎట్టున్నాయి చూడండి పాకిస్తాన్ వాళ్ళ బిచ్చప కథలు. మళ్ళా మీదికేంచి యుద్ధాలు చేస్తాం, బాంబులేస్తాం అంటుంటారు. ఈ ఇజ్జది లేకపోతే ఎక్కడో పబ్లిక్ ను బిచ్చగాళ్ళ లెక్క తయారు చేసి దునియా మీదకి ఇడిచిపెట్టుకుంటా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు ఈయన తక్కువ తీరుగా తయారైనరు. ఎప్పుడు చూసినా బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర, కానీ మొనగాండ్ల తీరుగా బిల్డప్లు ఇస్తుంటారు. వాళ్ళతోని వీళ్ళతోని కయ్యం పెట్టుకున్నాడు బంద్ పెట్టి ముందు పబ్లిక్ ను బిచ్చం ఎత్తుకోకుండా చేసుకోండి అని పాకిస్తాన్ కు గడ్డి పెడుతున్నాయి దునియా దేశాలు.